ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అధికారి బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చూపించిన ఒక మ్యాప్ చాలా వివాదాస్పదంగా మారింది. ఆ మ్యాప్ ప్రకారం బంగ్లాదేశ్ భూభాగంలో అంటే గ్రేటర్ బంగ్లాదేశ్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ని వాళ్ళు చూపించుకోవడం జరిగింది. గతంలో చైనా కూడా అరుణాచల్ ప్రదేశ్ని చైనా భూభాగంలో చూపించుకోవడం మీద భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు యూనస్ ఎందుకు ఆ మ్యాప్లో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇంక్లూడ్ చేసినట్టు, బంగ్లాదేశ్ వ్యూహం ఏంటి, అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు ఏదైనా మిలిటరీ డీల్ని కుదుర్చుకోబోతూ ఉన్నాయా? అదే జరిగితే భారత్ మీద ఉండే ప్రభావం ఎంత? పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్స్ అంటే ఆ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాల సంయుక్త అధికారి నిన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటించినప్పుడు ఢాకా ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు పరిపాలకుడిగా కొనసాగుతున్న మహమ్మద్ యూనస్ని మీట్ అవ్వడం జరిగింది. ఈ మీట్ అయినప్పుడు మహమ్మద్ యూనస్ ఒక బుక్ మీద గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే భారతదేశం యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన ఈ నార్త్ ఈస్ట్ 7 సిస్టర్ స్టేట్స్ని బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తూ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ని బహుకరించడం జరిగింది. ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టు ఇది తీవ్ర ఆందోళన గురి చేస్తుంది ఇండియాని. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా నార్త్ ఈస్ట్ ఇండియాది కాదు అన్నట్టు మాట్లాడతారు ఆయన. అంతకుముందు నేపాల్ వెళ్ళి నేపాల్ అధినేతతో మాట్లాడుతూ నార్త్ ఈస్ట్ను ఒక కంట్రీగా మాట్లాడాడు ఆయన. చైనా పర్యటించినప్పుడు మహమ్మద్ యూనస్ అక్కడ కూడా నార్త్ ఈస్ట్ని మనం ఆక్యుపై చేసుకుందామని చైనాకి సజెషన్ చెప్పడం. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అధికారులు ఎవరు వచ్చినా అక్కడ మాట్లాడేది అదే, ఏంటి, నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేసేసుకుందాం, చికెన్ నెక్ అని ఒక వీక్ పాయింట్ భారతదేశందని ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడటం చూస్తూ ఉంటాం అనమాట. అది మహమ్మద్ యూనస్ చేసేది. ఎందుకు మహమ్మద్ యూనస్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ఇండియాకు కోపం తెప్పించే విధంగా చేస్తున్నాడంటే ఇండియా మీద ఆధారపడి ఉంది బంగ్లాదేశ్. అయినప్పటికీ మహమ్మద్ యూనస్ ఎందుకు ఇంత తీవ్రమైన పని చేస్తున్నాడు, బంగ్లాదేశ్కి డేంజరస్ కలిగించేదంటే ఆయన ఏంటంటే బంగ్లాదేశ్లో ఆయన అధికారం చెలాయించాలి అంటే యాంటీ ఇండియా యాక్టివిటీస్ని ఆయన సంతృప్తి పరచాలి. అందుకే ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ గత 2024 ఆగస్టులో ఎందుకు దిగిపోయిందంటే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఇన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఒక విప్లవం తీసుకొచ్చారు, జెడ్ మూమెంట్ లాంటిది. అందుకే షేక్ హసీనా పారిపోయి ఇప్పుడు ఢిల్లీ ఫస్ట్ త్రిపుర వచ్చి తర్వాత న్యూఢిల్లీలో తలదాచుకుంటుంది పాలిం ఎయిర్ బేస్ దగ్గర. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ మహమ్మద్ యూనస్ అధికారం చెలాయించాలంటే అక్కడ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ని సంతృప్తి పరుస్తూ ఉండాలి. అందుకే ఆయన ముస్లిం అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అవేకం చేసి యాంటీ హిందూ యాక్టివిటీస్ని బంగ్లాదేశ్లో ప్రమోట్ చేస్తూ అల్లర్లు కొనసాగించేటట్టు చేస్తూ యాంటీ ఇండియన్ పార్టీస్ని మళ్ళీ ఒకప్పుడు రికగ్నైజ్ లేకపోతే డీరికగ్నైజ్ అవుతాయి, ఇప్పుడు రికగ్నైజ్ మళ్ళీ చేస్తూ అందులో జైషీ మతీకరణ ఒక పార్టీని బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేపిస్తున్నాడు ఆయన. అదేవిధంగా పాకిస్తాన్తో అసలు సంబంధాలే లేని బంగ్లాదేశ్కి పాకిస్తాన్తో సంబంధాలు పెడుతున్నాడు యాంటీ ఇండియాగా. ఇప్పుడు దీంట్లో భాగంగానే నిన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ చైర్మన్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడంటే బంగ్లాదేశు పాకిస్తాన్ ఒకరికొకడు మిలిటరీ పరంగా సహకరించుకోవాలి. అంటే ఏంటంటే పాక్ బంగ్లాల మధ్య ఒక డిఫెన్స్ డీల్ కుదరబోతుంది అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఒక సంవత్సరం పాటు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం నుండి ఆయన పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఈ ఢాకా కరాచీల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి, తర్వాత నేవీ అంటే ఎయిర్ కనెక్టివిటీ నేవీ కనెక్టివిటీ ఉండాలి, ట్రేడ్ అభివృద్ధి చెందాలి, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందాలి, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అభివృద్ధి చెందాలి, బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటున్నాడు ఆయన. అంటే 1971లో ఈ ముక్తి వాహిని అంటే అప్పుడు ముజబీర్ రెహమాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ చేసిన అకృత్యాల్ని ఆయన మర్చిపోయినట్టున్నాడు. బంగ్లాదేశ్ అవతరణకి ఇండియా ఎంత సహకరించిందో యూనస్ మర్చిపోయినట్టున్నాడు.
కాబట్టి ఆయన యాంటీ ఇండియా యాక్టివిటీ తీసుకొచ్చి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన మనకి పైనుండి సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం ఈ స్టేట్లన్నిటినీ ఆక్యుపై చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ చేద్దాం అని ఆయన మాట్లాడుతున్నాడు. దానికోసం చికెన్ నెక్ను ఆక్యుపై చేసి అక్కడ డిస్కనెక్ట్ చేసి చైనా, పాకిస్తాన్ సహకారంతో ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియా సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్లతో 5 కోట్ల మంది ప్రజలు ఉండి చాలా ఇంపార్టెంట్ అని అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ, ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ అంతటిని ఆక్యుపై చేసేసుకుని ఇండియాని డివైడ్ చేసేద్దాం అన్నట్టు యూనస్ డైరెక్ట్గా మాట్లాడడం అనేది ఇండియాకి చాలా భయంకరమైన వార్నింగ్ అని చెప్పొచ్చు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరితే అది తీవ్రమైన ప్రమాదం అవుతుంది ఇండియాకి. ఎందుకు మనం పాకిస్తాన్, ఇండియాల మధ్య ఎప్పుడు తరచుగా యుద్ధం వస్తూ ఉంటుంది. మనం పాకిస్తాన్, ఇండియాలు పోరాడుతూ ఉంటే బంగ్లాదేశ్ మన నార్త్ ఈస్ట్ మీద అటాక్ చేస్తుంది, చికెన్ నెక్క దగ్గరే డిస్కనెక్ట్ చేస్తుంది. సో అది చాలా తీవ్రమైన ప్రమాదం. ఎందుకంటే మనం యుద్ధంలో ఉన్నప్పుడు చిన్న దేశం ఇంకొక పక్కన యుద్ధం చేయడం మనకు అది తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. యుద్ధంలో మన డైవర్షన్ అంటే మన డైవర్ట్ చేస్తుంది, మన శక్తి సన్నగిల్లుతుంది, అది చాలా తీవ్రమైన ప్రమాదం. తర్వాత రెండో పక్కన కూడా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తాయి ఐఎస్ఐ యాక్టివిటీస్తో. సో అది మంచిది కాదు. అటు పైన చైనా కాచు కూర్చుంది. అంటే ఇప్పుడు దాకా 2 ఫ్రంట్ వార్ది 3 ఫ్రంట్ వార్ అవుతుంది బంగ్లాదేశ్లో ఇందులో ఇన్వాల్వ్ అవుతే, అది అత్యంత ప్రమాదం. అందుకే ఇండియా ఎస్పెషల్లీ అజిత్ దోవల్ గారు రంగంలో దిగడం, ఇండియన్ ఆర్మీ తీస్తా ప్రహార్ అని ఒక పెద్ద ట్రై సర్వీసెస్ యొక్క పెద్ద ఆపరేషన్ తీస్తా ప్రహార్ నిర్వహించింది చికెన్ నెక్క దగ్గర. ఎందుకంటే లాలిన్ మోట్ అనే ఒక రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ బంగ్లాదేశ్లో ఉంటుంది, అది చైనాకు అప్పగించడం జరిగింది. చైనా ఫైటర్స్ J-10, JF థండర్స్ లాంటి ఫైటర్స్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుంది, అణు రియాక్టర్లు నిర్మిస్తుంది, పాకిస్తాన్ నుంచి నేవీ వీటి నుంచి ఆపరేషన్, ఆర్మీ ట్రైనింగ్ అవి పొందుతుంది. అంటే ఇటు పాక్, చైనా ఈ 3 దేశాలు కుట్ర పన్నుతున్నాయనేది మన భారతదేశానికి అర్థమైపోయింది. అందుకే ఇండియా ఈ చికెన్ నెక్క దగ్గర సెక్యూరిటీకి తీస్తా ప్రహార్ నిర్వహించింది. ఇప్పుడు ఇండియా ఏంటంటే అషింపురా అంటే వెస్ట్ బెంగాల్ పైన ఉన్న ఎయిర్ బేస్ని, తర్వాత తేజ్పూర్ అని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర సుఖోయ్ 30 MK ఫైటర్స్ని, రఫేల్ ఫైటర్స్ని, ఈ తర్వాత తేజస్ MK Mark 1, Mark 2 ఫైటర్స్ని, తర్వాత S-400 ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ మోహరించడం అనేది చేసింది, మనకు కనపడిపోతుందండి. తర్వాత దీంతో పాటు అక్కడ అస్సాం రైఫిల్ ఈ ఫోర్సెస్ని చేయడం జరిగింది. తర్వాత భైరవ్ బెటాలియన్ అని ఒకటిని అక్కడ మోహరించడం జరుగుతుంది. అస్సాం రైఫిల్స్తో పాటు ఇండియన్ ఆర్మీ, BSF మోహరింపులు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ బౌండరీ, తర్వాత నార్త్ ఈస్ట్ ఆల్మోస్ట్ 4096 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది బంగ్లాదేశ్తో. ఆ బంగ్లాదేశ్ వెంబడి సెక్యూరిటీని బీప్ అప్ చేయడం కూడా జరుగుతుంది. 2 అస్సాం చీఫ్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట యోనస్కి. నీకు ఒక చికెన్ కోసం మాట్లాడుతున్నావు, నీకు 2 చికెన్ నెక్కలు ఉన్నాయి, ఆ పైన మా చికెన్ దగ్గర ఉన్న ఒక స్టేట్ని మేము ఆక్యుపై చేస్తాం, తర్వాత మీ అతిపెద్ద పోర్ట్ చిట్టగాంగ్ దగ్గర ఉన్న చికెన్ నెక్కను మేము ఆక్యుపై చేస్తే మీది డివైడ్ అయిపోతుంది, బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇండియా యొక్క ఆర్మీ ప్లాన్ కూడా ఇదే. ఎందుకంటే బంగ్లాదేశ్ మన చికెన్ నెక్ అనే ఒక వీక్ పాయింట్ అంటుంది, కానీ బంగ్లాదేశ్ అంతా వీక్ పాయింట్లో ఉంది, మన చుట్టూనే అది ఉంటుంది, అది తట్టుకోవడం అనేది అసంభవం. కానీ బంగ్లాదేశ్ మనం పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధం చేసేటప్పుడు అది మనకి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ఇండియా ప్లాన్ ఏంటి, అటు బంగ్లాదేశ్ ఇంతవరకు తెగించకుండానే, అంటే యుద్ధం అంటూ రాకుండానే బంగ్లాదేశ్ని అణచడం. అంటే ఏం చేయాలండి, వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో యాంటీ ఇండియా పార్టీ అధికారంలోకి వస్తే మన ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాదం. కాబట్టి షేక్ హసీనా అక్కడ ఎలక్షన్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ పార్టీ ఉండేటట్టు మనం చూడాలి. వచ్చే బంగ్లాదేశ్ ఎలక్షన్లో భారత్ చాలా ఎక్కువ ప్రత్యక్ష రోల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు. ఎందుకంటే ప్రీఎంప్టివ్గా ఒక దేశంలో ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోకూడదనేది ఇండియా యొక్క రూల్, అది ఇండియన్ ఫారిన్ పాలసీ నీతి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏంటంటే ప్రీఎంప్టివ్గా భారత వ్యతిరేక చర్యలను అణచడానికి ఈయన ముందే రంగంలో దిగి అక్కడంతా సెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చే ఎన్నికల్లో, ఫిబ్రవరి ఎన్నికల్లో ఇండియా ఎగెనిస్ట్ పార్టీలు విన్ అయ్యే విధంగా అక్కడ పరిస్థితిని ఉండేటట్టు చేయకూడదు. అంతే, బంగ్లాదేశ్ ఆటోమేటిక్గా దారిలోకి వస్తుంది. బంగ్లాదేశ్ని ఏంటంటే వేరే దేశాల నుంచి డివైడ్ చేయాలి. అక్కడ ఆర్థికంగా మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్ సరిగ్గా లేకపోతే ఆర్థిక ఆంక్షలైన విధించి రంగంలో తీసుకోవాలి. అది భారతదేశం తీస్తున్న ఒక ఆర్మీ పరంగా, ఆర్థిక పరంగా, దౌత్యపరంగా, మిలిటరీ పరంగా అన్ని చర్యలు బంగ్లాదేశ్కి ఎగ్నెస్ట్గా మనం అక్కడ తీసుకుంటున్నాం. కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఉండవచ్చు.